ఆంధ్ర బుగ్గల్. మీరు పండగకి ఏమేమి షాపింగ్ చేశారు? నేనైతే షాపింగ్ అదేం లేదు. ఏం లేదని ఏందో చూపిస్తాను, ఏందో అక్క పరిస్థితి అంటారా? చిన్న చిన్న కమ్మలు అయితే తీసుకొచ్చా. మా పాపం ఇప్పటి నుంచి ఒత్త చెవులు ఎదురుగుతుంది. కమ్మలు అయితే కొన్నది, పోయింది ఒక అమ్మ, అందుకని ఒత్త చెవులు ఎదురుగుతుందని చిన్న కమ్మలు తీసుకొచ్చా. ఎలా ఉన్నాయి చూడండి. చూడటానికి చిన్న కమ్మలు, రేటు మాత్రం ఆకాశాన్ని ఎక్కుతుంది అనమాట. అంత కాస్ట్ ఉంది రేటు మాత్రము. అసలు కొనలేం, మాలాంటి మధ్య తరగతులం అయితే అసలు కానీ కొనలేమన్నమాట. పట్టీలు అయితే తీసుకొచ్చా. పట్టీలు పాపం 5-6 నెలల నుంచి కళ్ళనే తిరుగుతున్నారు. పట్టీలు లేకుండానే ఇంకా నాకే చూడటానికి బాగాలేదు. ఈ పట్టీలు నా నెల జీతం అనమాట, నెల కష్టాజీతం. నెల నుంచి మిషన్ కొడితే ఈ పట్టీలు వచ్చినాయి అనమాట. అంత రేటు పెరిగిపోయింది అసలు. ఇక్కడ ఏంటంటే కొంచెము టౌన్లలో అక్కడ ఏంటంటే పట్టీలు ఉన్నా లేకపోయినా ఎవరు పట్టించుకోరు అనమాట. పల్లెటూరు పోయామనుకో, ఇప్పుడు మా అమ్మోళ్ళు పండగకి వెళ్ళామనుకో, అందరూ అడుగుతారు ఏంది పిల్ల కమ్మలు కానీ పట్టీలు కానీ తెచ్చుకోలేవా, పట్టీలు కానీ పెట్టుకోలేవా అని అడుగుతారు అనమాట. అందుకోసమే మా పిల్లలు తీసుకొచ్చింది. పాపం ఇద్దరు కాళ్ళకైతే పట్టీలు లేవు, పోయినాయి ఇద్దరి, అంటే జారిపోతున్నాయి అని తీసుకొచ్చనమాట. ఆడికి వెళ్ళంలోనే పిల్ల కమ్మలు పట్టీలు కానీ వేసుకోలేదు, కమ్మలు కానీ తెచ్చుకోలేదు, పిచ్చి కమ్మలు పెట్టుకున్నారు. ఇలా అడుగుతూనే ఉంటారు పల్లెటూర్లలో. అందుకని తీసుకొచ్చా. మా పిల్లలు సౌండ్ మామూలు పెట్టట్లేదండి, అసలు సౌండ్ మాత్రం వివచ్చంగా దించుతున్నారు. మీకు మీ టీవీ దీంట్లో ఫోన్లో కానీ వినిపించేటట్టు పెట్టారు సౌండ్ మాత్రము. మా పిల్లలు అందరూ ఒక దిక్కునుంటే ఆ గోల్ భరాయించలేమండి అసలు. మామూలు రచ్చ కాదు. ఆ గోల్ తట్టుకోలేక కింద పైకి మిద్ది మీదకి వచ్చి వీడియో చేస్తున్నాం అనమాట. అంత రచ్చ చేస్తున్నారు మా పిల్లలు అయితే మాత్రము. ఇంతకు మీరేమి షాపింగ్ చేశారు కామెంట్ అయితే చేయండి, ఓకేనా? మేమైతే ఇగో సింపుల్గా ఇవ్వనమాట. సింపుల్ రేట్ మాత్రం వివచ్చంగా ఉంది. అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.